చూడండి మా కోఆర్డినేట్ కంజంక్షన్లో లాస్ట్ది ఆల్టర్నేటివ్ కంజంక్షన్స్. ఆల్టర్నేటివ్ కంజంక్షన్స్ చూడండి 4 రకాలండి. యాడ్వర్సేటివ్, ఇల్లేటివ్, క్యుములేటివ్, ఆల్టర్నేటివ్. యాడ్వర్సేటివ్, ఇల్లేటివ్, క్యుములేటివ్, ఆల్టర్నేటివ్. యాడ్వర్సేటివ్ అంటే ఒక పాజిటివ్ రీజన్కి నెగిటివ్ రిజల్ట్, లేదా నెగిటివ్ రీజన్కి పాజిటివ్ రిజల్ట్, అవి యాడ్వర్స్ అంటే వ్యతిరేకం. రెండోది ఇల్లేటివ్ అంటే రీజన్కి పాజిటివ్ రిజల్ట్. మూడోది క్యుములేటివ్. క్యుములేట్ అంటే ఒక అంశానికి మరొక అంశాన్ని యాడ్ చేయటం. ఇంకా నాలుగోది ఏంటంటే ఆల్టర్నేటివ్. ఇది సపరేట్ చేస్తుంది, ఆల్టర్నేట్ చేస్తుంది, సపరేట్ చేస్తుంది. సపరేట్ ద టూ థింగ్స్. చూడండి, అది జాయిన్ ద టూ థింగ్స్, అది యాడింగ్ చేస్తుంది దీని ముందుది. ఇది సపరేట్ చేస్తుంది. 2 అంశాలని సపరేట్ చేసే కంజంక్షన్లు ఆల్టర్నేటివ్ కంజంక్షన్లు అంటే. అవి ఏంటంటే ఆరు, నారు, ఎయిదర్ ఆరు, నైదర్ నారు. ఇవి సపరేట్ చేస్తాయి అన్నమాట. సపరేట్ చేసే కంజంక్షన్లు ఆరు, నారు, ఎయిదర్ ఆరు, నైదర్ నారు. ఇంకా మనకు ఉన్నాయి ఆర్ఎల్స్, అదర్వైజ్. ఇవి సపరేట్ చేయడానికి ఉపయోగిస్తామండి. ఆర్ అంటే లేదా, అంటే అతను లేదా ఇతను, అంటే ఇద్దరు వేరు చేస్తారు అనమాట, ఎవరో ఒకరని చెప్తుంది. నార్ అనేది నెగిటివ్ అనమాట, అది కాదు ఇది కాదు అని అర్థం. ఎయిదర్ ఆర్ అంటే తను లేదా తిను అనమాట, ఎయిదర్ ఆర్. ఇక్కడ చూడండి, మనం అంటూ ఉంటాం ఏమని, ఎయిదర్ రమేష్ అయినా పర్లేదు, ఆర్ సురేష్ అయినా పర్లేదు, అంటే ఇద్దరిలో ఒకరే, ఎవరో ఒకరే రావాలి, అది ఎయిదర్ ఆర్ అంటే. ఎయిదర్ ఆర్ అంటే అతనైనా లేదా ఇతనైనా. నైదర్ నార్ అంటే 2 నెగిటివ్ అనమాట, అతను వద్దు ఇతను, అతను కాదు ఇతను కాదు, అది నైదర్ నార్. ఎయిదర్ ఆర్కి ఆపోజిట్ నైదర్ నార్. మనకి ఎక్కువగా ఎగ్జామ్లో ఈ రెండింటి మీద సెంటెన్స్లు పడుతుంటాయి, డాష్లు పడుతూ ఉంటాయి. 2 నెగిటివ్ వాక్యాలు ఉంటే నైదర్ నార్తో కలపాలి, 2 పాజిటివ్ వాక్యాలు ఉంటే ఎయిదర్ ఆర్తో కలపాలి. ఉదాహరణకి ఎక్కువగా నెగిటివ్ వాక్యాలు ఇస్తుంటాడు, వాటిని ఎలా కలుపుతామో ఒకసారి చూద్దాం. చూడండి, ఐ ఆమ్ నాట్ సింగర్. చూడండి, 2 వాక్యాల్లో నాట్ ఉండాలి కంపల్సరీ, అప్పుడు నైదర్ నార్ యూజ్ చేస్తాను అనమాట. ఐ ఆమ్ నాట్ సింగర్, నేను సింగర్ని కాదు. ఐ ఆమ్ నాట్ డాన్సర్, నేను డాన్సర్ని కాదు. ఐ ఆమ్ నాట్ సింగర్, నేను సింగర్ని కాదు. ఐ ఆమ్ నాట్ డాన్సర్, నేను డాన్సర్ని కాదు. చూసారా, అంటే అదే నాట్ లేకుండా ఐ ఆమ్ సింగర్, ఐ ఆమ్ డాన్సర్ అంటే క్యుములేటివ్ వాడించుకోవచ్చు మీరు. నేను సింగర్ని డాన్సర్ని రెండుని అనుకోండి, క్యుములేటివ్. ఇప్పుడు సపోజ్ నాట్ అనే పదం 2 చోట్ల ఉంది, నాట్ అనే పదం లేదు అనుకుందాం, అప్పుడు ఏమవుద్ది, ఐ ఆమ్ ఏ సింగర్, ఐ ఆమ్ ఏ డాన్సర్. అప్పుడు నేనేంటి, నేనే సింగర్ని, నేనే డాన్సర్ని, అంటే అప్పుడు యాడింగ్ చేసుకోవాలి. ఐ ఆమ్ సింగర్ అండ్ డాన్సర్, ఐ ఆమ్ సింగర్ యాజ్ వెల్ యాజ్ డాన్సర్, ఐ ఆమ్ నాట్ ఓన్లీ సింగర్ బట్ ఆల్సో డాన్సర్, ఐ ఆమ్ బోత్ సింగర్ అండ్ డాన్సర్ అలా రాస్తాం. కానీ 2 నెగిటివ్ వాక్యాలు ఇచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా నైదర్ నార్తో రాయాలి. అంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇచ్చిన 2 వాక్యాల్లో నాట్ కనిపిస్తే నైదర్ నార్తో రాయాలి, గుర్తుపెట్టుకోండి, నైదర్ నార్తో రాయాలి. అందుకని ఇప్పుడు దీన్ని నైదర్ నార్తో ఎలా రాస్తాం చూడండి. నాట్ అనేది 2 వాక్యాల్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నాట్ ఉంది, ఇక్కడ నాట్ ఉంది, అంటే నైదర్ నార్తోనే రాయాలి. గుర్తుపెట్టుకోండి, 2 వాక్యాల్లో ఎన్ఓటి నాట్ ఉన్నట్లయితేనే నైదర్ నార్ రాయవలెను. ఓకే, మరి కామన్ పార్ట్ ఒకసారే రాయాలి, కామన్ పార్ట్ ఒక్కసారే రాయాలి. ఏది కామన్ పార్ట్ ఇక్కడ, అయామ్. చూడండి, అంటే కామన్ పార్ట్ అయామ్ కాబట్టి ఒకసారి రాయాలి. ఇప్పుడు చూడండి, డిఫరెంట్ పార్ట్ ఎక్కడ, సింగరు, డాన్సర్. ఆ డిఫరెంట్ పార్ట్ ముందు ఒకదాని నాట్ ఉంది కదా, ఒకదాని ముందు నైదర్ రాయాలి, మరొక దాని ముందు నార్ రాయాలి. అందుకే అయామ్ నైదర్ సింగర్ నార్ డాన్సర్. ఇది నైదర్ నార్ రాసే విధానం. చూసారా, 2 వాక్యాల్లో నాట్ ఉన్నట్లయితే నైదర్ నార్ ద్వారా రాయాలి.
మరి నెయిదర్ నార్ ఎలా రాస్తాము అంటే ఫస్ట్ కామన్ పార్ట్ రాసేయాలి. ఎక్కడున్న కామన్ పార్ట్ రాసేసుకుంటాం. ఎక్కడెక్కడ డిఫరెంట్గా ఉందో ఆ డిఫరెంట్లు ముందు ఒకదాని ముందు నెయిదర్, ఒకదాని ముందు నార్ రాయాలి. మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. తనిషా ఈజ్, చూడండి, తనిషా ఈజ్ నాట్ యాక్టివ్. షీ ఈజ్ నాట్ హ్యాపీ. తనిషా యాక్టివ్గా లేదు, తనిషా సంతోషంగా లేదు. ఇప్పుడు రెండు వాక్యాలు నాట్ ఉన్నది, గమనించండి. నాట్ రెండిట్లో ఉంది అంటే నెయిదర్ నార్ ద్వారా కలపాలి. రెండు వాక్యాల్లో నాట్ ఉంటే నెయిదర్ నార్ ద్వారా కలపాలి. అందుకని ఇప్పుడు ఏం చేయాలి మనం? తనిషా ఈజ్ ఏం చేయాలి చెప్పండి? ఈ నాట్కి బదులుగా నెయిదర్ యాక్టివ్, మళ్ళీ షీజ్ రాయకూడదు. షీజ్ అంటే తనిషేజ్ కదా, అందుకే షీజ్ నాట్ తీసేసి నార్ హ్యాపీ. చూడండి ఇక్కడ అంటే తనిష్ ఈజ్ నెయిదర్ యాక్టివ్. నెయిదర్ నార్ అంటే అర్థం ఏంటి? నాట్ అని అర్థం, ఇంకేం లేదు. నెయిదర్ అనగానే నాట్ అని అర్థం, నాట్ యాక్టివ్, నాట్ హ్యాపీ అనమాట. అది నెయిదర్ నార్ అంటే నాట్ అని అర్థం, గుర్తుపెట్టుకో. నాట్కి బదులు, అందుకే రెండు వాక్యాలు నాట్ ఉంటే నెయిదర్ నార్ యూజ్ చేస్తాం. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. హీ కెనాట్ స్విమ్. హీ కెనాట్ రన్. అతడు ఈదలేడు, పరిగెత్తలేడు. అతడు పరిగెత్తలేడు, రెండు పనులు చేయలేడు. హీ కెనాట్ స్విమ్, హీ కెనాట్ రన్. ఇప్పుడు మనం ఎలా చేస్తామంటే క్లియర్గా చూడండి. నాట్ అనేది రెండు చోట్ల ఉండాలి, ఉంటేప్పుడే నెయిదర్ నార్ యూజ్ చేస్తాము. మరి ఇక్కడ హీ కెన్ కామన్ కాబట్టి హీ కెన్ రాయాలి. హీ కెన్. డిఫరెంట్గా ఇక్కడ స్విమ్ రన్ కదా, అందుకే స్విమ్ ముందు నెయిదర్ రావాలి, రన్ ముందు నార్ రావాలి. అంటే హీ కెన్ నెయిదర్ స్విమ్ నార్ రన్. నెయిదర్ స్విమ్ నార్ రన్. చూడండి ఇక్కడ నాట్ అనేది రెండు వాక్యాల్లో ఉందా లేదో చూసుకోవాలి, అప్పుడే నెయిదర్ నార్ వస్తుంది. కామన్ పార్ట్ ఒకసారి రాసుకోవాలి. ఎక్కడెక్కడ డిఫరెంట్ ఉందో ఇక్కడ చూడండి. డిఫరెంట్ ఏంటంటే సింగరు, డాన్సరు. ఇక్కడ యాక్టివ్, హ్యాపీ. ఇక్కడ స్విమ్, రన్ను. డిఫరెంట్ ఉండాలి. డిఫరెంట్ ఎక్కడుంటే అక్కడ నెయిదర్ నార్ వస్తుంది. ఒక్కోసారి డిఫరెంట్ వచ్చేసి స్టార్టింగ్లో ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూడండి. రవి చూడండి డిడ్ నాట్ ప్లే చెస్. కిరణ్ డిడ్ నాట్ ప్లే చెస్. రవి డిడ్ నాట్ ప్లే చెస్, కిరణ్ డిడ్ నాట్ ప్లే చెస్. ఇక్కడ డిడ్ నాట్ ప్లే చెస్ చూడండి. ఇక్కడ డిడ్ నాట్ ప్లే చెస్ కామన్ పార్ట్. అంటే ఈసారి కామన్ పార్ట్ వెనక్కి ఉంది, డిఫరెన్స్ పార్ట్ ముందు ఉంది. కామన్ పార్ట్ వెనక్కి ఉంది, డిఫరెన్స్ పార్ట్ ముందు ఉంది. అంటే ఇప్పుడు డిఫరెన్స్ ఎక్కడుంది? రవి దగ్గర, కిరణ్ దగ్గర. డిఫరెన్స్ ఎక్కడుంటే అక్కడ నెయిదర్ నార్ రాయాలి. అందుకే నెయిదర్ రవి నార్ కిరణ్. చూడండి, నెయిదర్ రవి నార్ కిరణ్. నెయిదర్ నార్ రైట్ అని కారణం ఏంటి? రెండు వాక్యాల్లో నాట్ ఉన్నది కాబట్టి. రెండు వాక్యాల్లో నాట్ ఉన్నది కాబట్టి నెయిదర్ నార్ రాయాలి, గుర్తుపెట్టుకోండి. అయితే ఈసారి నెయిదర్ ఎందుకు స్టార్టింగ్లో రాసావు? దానికి రీజన్ ఉంది. ఏంటి? ఇక్కడ డిడ్ నాట్ ప్లే చెస్, డిడ్ నాట్ ప్లే చెస్ అంటే ఆఖరిలో ఈక్వల్గా ఉంది.
సబ్జెక్టుల దగ్గర డిఫరెన్స్ ఉంది. ఇంతవరకు వెర్బ్ తర్వాత డిఫరెన్స్ ఉంది. ఇప్పుడేమో వెర్బ్కు ముందు డిఫరెన్స్ ఉంది. ఎక్కడ డిఫరెన్స్ ఉంటే అక్కడ ఫస్ట్ దాని ముందు నెయిదరు, రెండో దాని ముందు నార్ రాయాలి. ఇప్పుడు చూడండి, మిగతా పార్ట్ కామన్ కాబట్టి కామన్ పార్ట్ రాసేటప్పుడు నాట్ తీసేయాలి. నాట్ ఎలాగా తీస్తాం? నాట్ తీసిస్తే ఇంకేం మిగిలింది చెప్పండి? నాట్ తీస్తే డిడ్ ప్లే మిగిలింది. అంటే డిడ్ ప్లే చెస్ మిగిలింది. నాట్ ఎలాగా రాయకూడదు. నెయిదర్ నార్ రాస్తామంటే నాట్ రాసినట్టే. కాబట్టి డిడ్ ప్లే చెస్ మిగిలింది. డిడ్ ప్లే చూడండి అమ్మ ఒకసారి, అంటే డిడ్తో వెర్బ్ 1 మనం వెర్బ్ 2 కింద రాయాలి. డూతో వెర్బ్ 1 వెర్బ్ 1 కిందే రాయాలి. డస్తో వెర్బ్ 1 వెర్బ్ 1 ఎస్ కింద రాయాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. డిడ్ వెర్బ్ 1, ఇక్కడ డిడ్ ప్లే అంటే వెర్బ్ 1, డిడ్తో వెర్బ్ 1 వెర్బ్ 2 కింద రాయాలి. అంటే ప్లేడ్ కింద రాయాలి. ప్లేడ్ చెస్. ఇది చూడండి, డిడ్ ప్లస్ వెర్బ్ 1 వెర్బ్ 2 కింద రాయాలి. డూ ప్లస్ వెర్బ్ 1 వెర్బ్ 1 కిందే రాయాలి. డజ్ ప్లస్ వెర్బ్ 1 వెర్బ్ 1 ఎస్ కింద రాయాలి. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. హీ డజ్ నాట్ ఈట్ ఇడ్లీ. హీ డజ్ నాట్ ఈట్ పూరి. హీ డజ్ నాట్ ఈట్ ఇడ్లీ. హీ డజ్ నాట్ ఈట్ పూరి. ఇక్కడ చూడండి, హీ డజ్ నాట్ ఈట్ ఇది కామన్ పార్ట్. హీ డజ్ నాట్ ఈట్ అనేది కామన్ పార్ట్. డిఫరెన్స్ పార్ట్ ఏంటి? ఇడ్లీ పూరి. ఇడ్లీ పూరి అంటే ఇప్పుడు ఇడ్లీ ముందు నెయిదర్ రావాలి, పూరి ముందు నార్ రావాలి. అంటే నెయిదర్ ఇడ్లీ నార్ పూరి అని వస్తుంది. ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్ ఏంటి? 2 వాక్యాలు హీ డజ్ నాట్ అలాగా తీస్తాం. నెయిదర్ నార్ రాసినప్పుడు ఖచ్చితంగా నాట్ తీసేయాలి. నాట్ తీసేస్తే ఇంకేం మిగిలింది చెప్పండి? డజ్ ఈట్ మిగిలింది. మరి డజ్ ఈట్ అంటే ఈట్స్ అని రాయాలి. డజ్ ప్లస్ V1 కదా, ఈట్స్ అని రాయాలి. అంటే ఇప్పుడు ఏంటి? హీ ఈట్స్ నెయిదర్ ఇడ్లీ నార్ పూరి. ఇట్లాగా నెయిదర్ నార్ రాయాలండి. 2 పాజిటివ్ అయితే ఎయిదర్ ఆర్ సేమ్ ఇలాగే రాయాలి. ఎయిదర్ ఆర్ కూడా ఇలాగే రాయాలి. 2 పాజిటివ్ అయితే ఎయిదర్ ఆర్ రాయాలి. 2 నెగిటివ్ అయితే నెయిదర్ నార్ రాయాలి. చూడండి, ఎయిదర్ ఆర్ ఇలాగే సేమ్ అండి. కాకపోతే నాట్ ఉండదు. నాట్ ఇచ్చాడా 2 చోట్ల, అది నెయిదర్ నారే ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. కాంపిటేటివ్ చాలా ఈజీ. 2 వాక్యాలు నాట్ ఇస్తాడు. విచ్ సెంటెన్స్ ఈజ్ కరెక్ట్ అంటారు. నెయిదర్ నార్ ఏది ఉంటే రైట్. 2 పాజిటివ్గా ఉన్నాయనుకోండి, ఎయిదర్ ఆర్ చూసుకోండి. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఎయిదర్ ఆర్కి ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. హీ కెన్ స్పీక్ ఇంగ్లీష్, హీ కెన్ స్పీక్ ఫ్రెంచ్. హీ కెన్ స్పీక్ ఇంగ్లీష్, హీ కెన్ స్పీక్ ఫ్రెంచ్. అతడు ఇంగ్లీషు మాట్లాడగలడు, ఫ్రెంచ్ మాట్లాడగలడు. ఇక్కడ చూడండి, స్పీక్ ఇంగ్లీష్ ఇక్కడ నాట్ లేదు. హీ కెన్ స్పీక్ అనేది 2 వాక్యాల్లో కామన్ పార్ట్, ఒకసారి రాయాలి. డిఫరెన్స్ ఏంటంటే ఇంగ్లీషు ఫ్రెంచ్. కానీ నాట్ లేదు కదా. నాట్ ఉంటే ఎయిదర్ నార్ రాయాలి. నాట్ లేనప్పుడు మనం ఎయిదర్ ఆర్ ద్వారా రాయాలి. అందుకని ఇప్పుడు ఏం రాయాలి? హీ కెన్ స్పీక్ ఎయిదర్ ఇంగ్లీష్ ఆర్ ఫ్రెంచ్. చూసండి మా, ఎయిదర్కి ఆర్ అండి, నెయిదర్కి నార్ అండి. ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్. ఏంటి తేడా? ఎయిదర్ ఆర్ అంటే అదైనా కానీ ఇదైనా కానీ, ఇంగ్లీష్ అయినా కానీ ఫ్రెంచ్ అయినా కానీ ఏదైనా మాట్లాడగలడని చెప్తారు. నెయిదర్ నార్ అంటే ఏంటి? అది కాదు ఇది కాదు. నెయిదర్ నార్ అంటే అది కాదు ఇది కాదు. ఎయిదర్ ఆర్ అంటే అది కానీ ఇది కానీ. కాబట్టి ఇదే ఎయిదర్ ఆర్ నెయిదర్ నార్ అండి. ఆల్టర్నేటివ్ కంజంక్షన్ అండి. ఆరు నారు, ఎయిదర్ ఆరు, నెయిదర్ నారు,
ఆర్ఎల్స్, అదర్వైజ్, ఇవన్నిటికీ సేమ్ మీనింగ్ అనమాట, సేమ్ మీనింగ్ వస్తాయి. ఇవి ఆల్టర్నేటివ్ కంజంక్షన్. మొత్తం ఈ 4ని మనం కోఆర్డినేట్ కంజంక్షన్ అంటారు. కోఆర్డినేట్ కంజంక్షన్ ఎన్ని రకాలంటే 4 రకాలు. ఏంటంటే అడ్వర్సేటివ్, ఇల్లేటివ్, క్యుములేటివ్, ఆల్టర్నేటివ్. అడ్వర్సేటివ్, ఇల్లేటివ్, క్యుములేటివ్, ఆల్టర్నేటివ్. అడ్వర్సేట్లో బట్, ఎట్, స్టిల్, హవెవర్, వేరాజ్, నెవర్తలెస్. ఇల్లేటివ్లో సో, దేర్ఫోర్, ఫర్. క్యుములేటివ్లో అండ్, బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, యాజ్ వెల్ యాజ్, టు ఆల్సో. ఆల్టర్నేటివ్లో ఆరు, నారు, ఎయిదర్ ఆరు, నెయిదర్ నారు, ఆర్ఎల్స్, అదర్వైజ్. ఇవి ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో ఈ 4 రకాలుగా ఇటువంటి కంజంక్షన్ని కోఆర్డినేట్ కంజంక్షన్స్ అంటారు. మరి కోఆర్డినేట్ కంజంక్షన్లో ఎగ్జామ్లో మనకు బిట్స్ కూడా ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి అమ్మా, విచ్ కంజంక్షన్ ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్ ద 2 సెంటెన్సెస్. 2 సెంటెన్స్లు ఇచ్చాం, అక్కడ ఏ కంజంక్షన్ ఉపయోగిస్తుందో మనం చెప్పాలి. ఉదాహరణ చూడండి, హీ డిడ్ నాట్ బై ఏ కార్, హీ డిడ్ నాట్ బై ఏ స్కూటీ. అంటే ఇక్కడ డిడ్ నాట్ బై, డిడ్ నాట్ బై 2 వాక్యాల్లో నాట్ ఉన్నది. ఇలా 2 వాక్యాల్లో నాట్ ఉంటే ఏ కంజంక్షన్ వాడాలని చెప్పాం, నెయిదర్ నార్ యూజ్ చేయాలి. 2 వాక్యాల్లో నాట్ ఉంటే. ఇంకా 2వ వాక్యం చూడండి, షీ కెన్ రైట్, షీ కెన్ రీడ్. ఆమె రాయగలదు, చదవగలదు. అంటే 2 ఒకదానికొకటి యాడ్ చేయాలి. అంటే యాడింగ్ కంజంక్షన్ వాడాలి ఇక్కడ. సో కాదు, బట్ కాదు, బోత్ అండ్. ఎందుకంటే నెయిదర్ నార్ కాదు, ఎందుకంటే ఇక్కడ నాట్ లేదు కాబట్టి నెయిదర్ నార్ రాదు. అందువల్ల బోత్ అండ్ అనమాట. అంటే ఏంటి, షీ కెన్ రైట్, షీ కెన్ బోత్ రైట్ అండ్ రీడ్ అనమాట. బోత్ రైట్ అండ్ రీడ్ అని అర్థం. అంటే 2 చేయగలిగితే, అంటే 2 పాజిటివ్ ఉంటే, ఎందాకలే చెప్పాను, 2 పాజిటివ్ ఉంటే అండ్, బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, యాజ్ వెల్ యాజ్, అందులో ఏదున్నా రాయొచ్చు. ఈవెన్ ఎయిదర్ ఆర్ ఉన్నా రాయొచ్చు. ఇప్పుడు చూడండి, షీ పెయింటెడ్ వెల్, ఆమె బాగా పెయింట్ చేసింది. షీ గాట్ ప్రైజ్, ఆమెకు ప్రైజ్ వచ్చింది. బాగా పెయింట్ చేసింది, అందువల్ల ప్రైజ్ వచ్చింది. అందువల్ల అని మీనింగ్ ఎక్కడ ఏది ఉంటే, బట్ట, ఆరా, నారా, సో అంటే సో, అందువల్ల అని అర్థం. ఇక్కడ మీరేంటంటే నాలెడ్జ్ని అప్లై చేయాలి, సెంటెన్స్ అర్థం చేసుకోవడం ప్రారంభించాలి. ఈ కంజంక్షన్ అయ్యేసరికి మీకు మంచి క్లారిటీ వస్తుంది, అర్థం చేసుకుంటూ ఉంటారన్నమాట. ఓహో, అంటే ఇక్కడ ప్రైజు, ఆమె పెయింట్ బాగా చేసింది కావున, కాబట్టి, అందువలన సో కానీ, దేర్ ఫోర్ కానీ, ఫర్ కానీ వస్తుంది. ఇల్లేటు ఇక్కడ రాయాలి. ఇక్కడ చూడండి, ఆమె ఫాస్ట్గా పరిగెత్తింది. షీ మిస్డ్ ద బస్సు. మరి ఫాస్ట్గా పరిగెడితే బస్సు అందాలి కానీ మిస్ అయిపోయింది కదా. అంటే ఇప్పుడు దీనికి ఇది వ్యతిరేక ఫలితం వచ్చింది. చెప్పాను కదా, ఈ వాక్యానికి అక్కడ వ్యతిరేక ఫలితం కనపడితే యాడ్వర్సేటివ్ కంజంక్షన్ రాయాలి. అంటే బట్, ఎట్, స్టిల్, హవెవర్ అవి రాయాలి. కాబట్టి ఇక్కడ బట్ చూసారా, అంటే కానీ, ఇక్కడ సో, అందువల్ల. అంటే ఏంటి, ఆమె ఫాస్ట్గా పరిగెత్తింది కానీ మిస్ అయిపోయింది. ఇక్కడ ఆమె పెయింట్ బాగా చేసింది, అందువల్లే ప్రైజ్ వచ్చింది. అంటే ఇక్కడ పాజిటివ్ సెన్స్ వస్తే సో, సో లేనప్పుడు ఏం చెప్పాను, దేర్ ఫోర్ లేదా ఫర్. సో, దేర్ ఫోర్, ఫర్ ఒకే మీనింగ్ అండి. బట్, ఎట్, స్టిల్, హవెవర్, వేరే నెవర్తలెస్, వీటన్నిటికీ ఒకే మీనింగ్ అండి. అందువల్ల బట్టలే లేదనుకోండి, బట్టకి ఈక్వల్గా ఎటు ఉన్నాయో చూసుకోవాలి. అక్కడ వైఈటి ఎట్టున్నా రాయాలి, లేదా హవెవర్ ఉన్నా రాయాలి, స్టిల్ ఉన్నా రాయాలి. అందుకే అవన్నీ సేమ్ మీనింగ్ అనమాట. అందుకే మనం అలా నేర్చుకోవాలి. అంతేగాని ఒక్కొక్క పదం బట్టి సార్ ఇక్కడ దీని మీన్ అంటే ఇలాంటి కంజంక్షన్ మీద కంపల్సరీ బిట్లు వస్తాయండి. ఆ బిట్లు చేయాలంటే మాత్రం దాని సెంటెన్స్ని అర్థం చేసుకుంటూ అది ఏ రకమైన కంజంక్షన్, ఇది యాడింగ్ చేస్తుందా, 2 నెగిటివ్గా ఉంటే నెయిదర్ నారు, 2 పాజిటివ్గా ఉంటే ఎండ్, బోత్ ఎండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, యాజ్ వెల్ యాజ్, లేదా ఎయిదర్ ఆరు. పాజిటివ్కి నెగిటివ్కి 2. ఇంకా పాజిటివ్ రిజల్ట్, నెగిటివ్ రిజల్ట్ వస్తే బట్, ఎట్, స్టిల్, హవెవర్. రీజన్కి పాజిటివ్ రిజల్ట్ వస్తే సో, దేర్ ఫోర్, ఫర్. కాబట్టి ఇప్పుడు దాకా మనం చెప్పినవన్నీ కోఆర్డినేట్ కంజంక్షన్స్.
దీంతో కోఆర్డినేట్ కంజంక్షన్స్ అనే టాపిక్ పూర్తయిందండి. నెక్స్ట్ మనం కంజంక్షన్లో రెండో రకమైన సబార్డినేట్ కంజంక్షన్స్ గురించి నేర్చుకుందాం.